రమదాన్ నెలలో ఒక రాత్రి ఉంది. అది ఎంత ప్రత్యేకమైనదంటే 1000 నెలల కన్నా గొప్పది. అవును, మనం ఈరోజు షబ్ ఏ ఖద్ర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని అద్భుతమైన ఆశీర్వాదాలు, దాని వెనుకున్న రహస్యాలు అన్నీ తెలుసుకుందాం. 1000 నెలలు అంటే సుమారుగా 83 సంవత్సరాలు. ఒక్క రాత్రి చేసే ఆరాధన ఒక మనిషి జీవితకాలం చేసే ఆరాధన కంటే ఎక్కువట. అసలు దీని అర్థమేంటి? ఇది ఎలా సాధ్యం? కాస్త ఆలోచించండి. ఇదే షబే ఖద్ర్ అంటే శక్తివంతమైన రాత్రి ఇచ్చే వాగ్దానం. ఇది మన ఉమ్మత్ కోసం అల్లా ఇచ్చిన ఒక అద్భుతమైన అమూల్యమైన బహుమతి. సరే, దీని ప్రాముఖ్యత ఏంటో ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. సరే, అసలీ రాత్రి ఎందుకంత ప్రత్యేకం? ఒక జీవితకాలంతో ఎందుకు పోల్చుతున్నారు? దీని వెనుక ముఖ్యంగా 2 కారణాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది, మనందరి మార్గదర్శి అయిన పవిత్ర ఖురాన్. ఇదే రాత్రి లౌహల్ మహఫూజ్ నుండి భూలోక ఆకాశానికి పంపబడింది. ఇక రెండవది, దాని ప్రతిఫలం. ఈ ఒక్క రాత్రి మనం చిత్తశుద్ధితో చేసే ఆరాధన మన జీవితాంతం చేసే భక్తి కంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తుంది. అంటే ఒకే రాత్రిలో 2 అద్భుతమైన విషయాలున్నాయన్నమాట. 1 ఖురాన్ అవతరణ, 2 అపారమైన పుణ్యం. అయితే ఈ రాత్రి గొప్పతనం ఇక్కడితోనే అయిపోలేదు. అసలు ఖద్ర్ అనే పదానికి అర్థమేంటి? అందులోనే మరో లోతైన విషయం దాగి ఉంది. ఖదిర్ అంటే విధి లేదా శాసనం. అంటే ఏంటి? అంటే ఈ పవిత్రమైన రాత్రి రాబోయే ఏడాది మొత్తం మన తలరాత ఎలా ఉండబోతోంది, మన జీవితం, మన జీవనోపాధి, వీటన్నిటి గురించిన దైవిక నిర్ణయాలు తీసుకోబడతాయన్నమాట. సో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, ముందుగా రాబోయే సంవత్సరానికి సృష్టి మొత్తానికి సంబంధించిన విధిని నిర్ధారిస్తారు. ఆ తరువాత ఆ దైవిక శాసనాన్ని దేవదూతలకప్పగిస్తారు. ఇక ఆ దేవదూతలు ఏడాది పొడవునా ఆ పనులన్నీ అమలు చేస్తారన్నమాట. చూడండి, ఇది మన జీవితాల్ని నేరుగా ప్రభావితం చేసే ఒక దైవిక కార్యం. ఇప్పుడు షబే ఖద్ర్ గురించి ఒక చాలా ఆసక్తికరమైన విషయం చూద్దాం. అదేంటంటే, దాని ఖచ్చితమైన తేదీ మనకెవ్వరికీ తెలీదు. అవును, అదొక రహస్యం. కాని ఆ రహస్యం వెనుక కూడా మనకోసం ఒక గొప్ప పాఠం దాగుంది. ఒకసారి ఏమైందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలకు ఈ రాత్రి తేదీ ఏంటో చెప్పడానికి బయటకొచ్చారు. అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాని సరిగ్గా అదే సమయానికి 2 వ్యక్తులు అక్కడ గొడవ పడుతున్నారు. వారి గొడవ వల్ల ఆ జ్ఞానం అంటే ఆ తేదీ గురించిన సమాచారం వెనక్కి తీసుకోబడింది. చూడండి, ఒక చిన్న గొడవ, అనైక్యత ఎంత పెద్ద నష్టాన్ని, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దూరం చేస్తుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. అయితే ఈ తేదీని రహస్యంగా ఉంచడంలో కూడా అల్లాహ్ యొక్క జ్ఞానముంది. ఎందుకంటే అత్యంత విలువైనవి అంత సులభంగా దొరకవు గదా. దీనివల్ల మనం ఒక్క రాత్రి కోసం కాకుండా రమదాన్ చివరి 10 రాత్రుల్లోనూ ఎక్కువ శ్రద్ధగా ఆరాధిస్తాం. మన ప్రయత్నాలు, మనకు వచ్చే ప్రతిఫలం రెండూ పదింతలవుతాయి. సరే, ఈ రాత్రి తేదీ రహస్యమే కావచ్చు. కాని దాన్ని ఎలా వెతకాలి, ఎప్పుడు వెతకాలి అనే దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చారు. అవేంటో చూద్దాం. హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం రమదాన్ చివరి 10 రోజుల్లోనే బేసి రాత్రుల్లో లైలతుల్ ఖద్రును వెతకండి అని ప్రవక్త చెప్పారు. అంటే 21, 23, 25, 27 ఇంకా 29వ రాత్రులు. ఈ 5 రాత్రుల్లో మనం మన ప్రయత్నాల్ని కేంద్రీకరించాలన్నమాట. మరి ఈ రాత్రులలో ఏం చేయాలి? ఎక్కువగా నఫిల్ నమాజులు చదవాలి, పవిత్ర ఖురాన్ పారాయణం చేయాలి, తస్బీహాత్, దురుద్ షరీఫ్ చదవాలి, మన పాపాల కోసం ఇస్తిగ్ఫార్ చేస్తూ చిత్తశుద్ధితో అల్లాహును దుఆ అడగాలి. ఇది కేవలం చేయాల్సిన పనుల జాబితా కాదు. అల్లాహుతో మన సంబంధాన్ని ఇంకాస్త బలంగా మార్చుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. మనం చేసే ప్రతి ప్రార్థన, చదివే ప్రతి అక్షరం, కార్చే ప్రతి కన్నీటి చుక్క మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన వాగ్దానం సంపూర్ణ క్షమాపణ. ప్రవక్త ఏం చెప్పారంటే, ఎవరైతే విశ్వాసంతో ప్రతిఫలమాశిస్తూ షబ్ ఏ కదర్ రాత్రి ఆరాధనలో నిలబడతారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి. ఆలోచించండి, ఒక కొత్త స్వచ్ఛమైన జీవితాన్ని ప్రారంభించడానికి
ఇంతకంటే గొప్ప అవకాశమేముంటుంది? ఒకసారి హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా ప్రవక్తగారిని ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఓ ప్రవక్త, నేను గనక లైలతుల్ ఖద్ర్ రాత్రిని పొందితే ఏమని ప్రార్థించాలి అని? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక చాలా అందమైన అపురూపమైన దువాని నేర్పించారు. ఆ దువా ఇదే: అల్లాహుమ్మ ఇన్నక అఫూవున్ తుహిబ్బుల్ అఫ్వా ఫఫూ అన్నీ. అంటే, ఓ అల్లా, నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, క్షమించడాన్ని నువ్వు ఇష్టపడతావు, కాబట్టి నన్ను క్షమించు. ఎంత గొప్ప ప్రార్థన కదూ! ఈ చిన్న దువాలోనే ఈ రాత్రి యొక్క మొత్తం సారాంశముంది. వినయంతో అల్లా యొక్క కరుణను, క్షమాపణను వేడుకోవడమే. సరే, దువా గురించి తెలుసుకున్నాం. మరి ఈ రాత్రి యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా మనకు దక్కాలంటే కేవలం ప్రార్థిస్తే సరిపోదు. దానికొక సరైన పద్ధతి ఉంది. ఎలా ఆరాధించాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రాత్రి యొక్క అసలు స్ఫూర్తి ఏకాంతంలో చిత్తశుద్ధితో అల్లాహ్ను ఆరాధించడం, హృదయపూర్వకంగా దువా చేయడం, అనవసరమైన మాటలు, పాపాలకు దూరంగా ఉండడం. అంతేగాని మసీదుల్లో పెద్ద పెద్దగా గుంపులు చేరి గోల చేయడం, ఇతరులకు ఆటంకం కలిగించడం, ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మనకీ అల్లాహ్కి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం. దానికి ఆడంబరాలు అవసరం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఈ మాటలు వింటే ఈ రాత్రి విలువ ఏంటో అర్థమవుతోంది. ఎవరైతే ఈ రాత్రిని కోల్పోతారో వారు నిజంగా అన్ని మంచిని కోల్పోయినట్టే. దాని మంచిని కోల్పోయేవాడు నిజంగా దురదృష్టవంతుడు. ఈ మాటలు వింటుంటేనే తెలుస్తోంది కదా, ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత పెద్ద నష్టమో. ఇది నిజంగా జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశంలాంటిది. అందుకే మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ రాత్రి అల్లా కరుణతో దేవదూతలు భూమి మీదకు దిగివస్తున్నప్పుడు ఆ అపారమైన ఆశీర్వాదాలను, ఆ దైవిక కాంతిని స్వీకరించడానికి మన హృదయాలను మనం ఎలా సిద్ధం చేసుకుంటున్నాం? మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయా? సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనందరికీ ఈ అమూల్యమైన రాత్రిని పొంది ఆయన కరుణను, క్షమాపణను పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఆలోచనలను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. क्या आप भी बिना चेहरा दिखाए देन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करें। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।